కళ్యాణ్ దిలీప్ సుంకర ఈసారి ఒక ఇంటర్వ్యూతో ముందుకు వచ్చి యథాశక్తి వైఎస్ఆర్సీపీకి భజన చేసి జనసేనను డీమీన్ చేసే ప్రయత్నం చేశాడు. సరే, ఎలక్షన్స్ జస్ట్ 2 రోజుల్లో ఉంచుకుని ఇలాంటి పొలిటికల్ వెండటా వీడియోలు సుంకర దిలీప్ చేయడం వల్ల జనసేనకు ఒక్క ఓటు కూడా పోదు లేదా రాదు. కాకపోతే ఇక్కడ డ్యామేజ్ అయ్యింది కళ్యాణ్ దిలీప్ క్యారెక్టరే. ఇక నుండి జీవితాంతం ఇతడిని క్యారెక్టర్లెస్ ఫెలోగా ప్రజలు ట్రీట్ చేస్తారు. ఇకపోతే కళ్యాణ్ దిలీప్ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా జనసేనకు యాంటీగా తయారవ్వడానికి ఇన్స్టెంట్ రీజన్స్గా తనకు జనసేనలో ఆశించిన గుర్తింపు దక్కకపోవడం, వైఎస్ఆర్సీపీ నాయకులతో ముందు నుండి ఉన్న పరిచయాలు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల జగన్ రెడ్డికి పపెట్గా మారడం వంటివి చెప్పవచ్చు. ఇక ఈ వీడియోకి సంబంధించిన అసలు పాయింట్, ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన కళ్యాణ్ దిలీప్ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ దిలీప్ ఏమంటాడంటే, కూటమి మేనిఫెస్టో కేవలం 35 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం చేసి ఉండాల్సిందట. వైసీపీ మేనిఫెస్టోకి విరుద్ధంగా, విభిన్నంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి మేనిఫెస్టో ఉండాల్సిందట. ఖచ్చితంగా ఈ పాయింట్ జగన్ రెడ్డి పీత మెదడులోంచి వచ్చిన స్క్రిప్టే గాని కళ్యాణ్ దిలీప్ సొంత తెలివితేటలు కాదని చెప్పవచ్చు. కళ్యాణ్ దిలీప్ చెప్పిన ప్రకారం కూటమి మేనిఫెస్టో ఉంటే మంచి కమర్షియల్ సినిమా ప్రక్కనే పాటలు, ఫైట్లు, రిచ్నెస్ ఏమాత్రం లేని ఒక ఆర్ట్ సినిమా రిలీజ్ అయినట్లుంటుంది. అందరూ కమర్షియల్ సినిమానే చూస్తారు కదా, అంటే వైసీపీ మేనిఫెస్టోకే ఓటు వేస్తారు కదా. సో ఇక్కడ కళ్యాణ్ దిలీప్ అడ్డంగా దొరికిపోయాడు. ఇక కళ్యాణ్ దిలీప్ అడ్డంగా దొరికిపోయిన మరో అంశం, ఇంటర్వ్యూ ఆద్యంతం తన బాడీ లాంగ్వేజ్ ఆత్మ న్యూనతా భావంతో కుంచుకుపోయినట్లుగా ఉంది. కావాలంటే తను ఏ సైకాలజిస్ట్ను కనుక్కున్నా ఇదే చెబుతారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గతంలో విమర్శించి ఇప్పుడు బ్లంట్గా సపోర్ట్ చేయడం కూడా కళ్యాణ్ దిలీప్ దొరికిపోయిన మరో అంశమే. ఇకపోతే కళ్యాణ్ దిలీప్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెబుతున్నాడు. ఈ స్టేట్మెంట్ జ్యోతిష్యం పరిధిలోకి వస్తుంది కాబట్టి నో కామెంట్స్. చివరిగా, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కళ్యాణ్ దిలీప్ ఎటువంటి సబ్జెక్టుతో వీడియోలు చేస్తాడో చూడాలని ఉంది. బహుశా గవర్నమెంట్ పాలసీలపై విమర్శిస్తూ వీడియోలు చేయవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, మునిపటిలా మాస్ని ఉర్రూతులూగించేలా వీడియోలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేడు. ఇక నుండి తను చేసే వీడియోలన్నీ ఒక ఆర్ట్ సినిమా చూసినట్లుగానే ఉంటాయి. అది కూటమి ఓడినా గెలిచినా సరే. హీ ఈజ్ ఏ బిగ్ లూజర్.